నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు, నలుగురు గవర్నమెంట్ అధికారులకి బేడీలేసిరు ఏసీబీ. ఆదిత్య కేశవ సాయి, రఘుపతి, సంగు గణేష్, రవి వీళ్ళు గొర్రెల దొంగలు అన్నట్టు. వీళ్ళు గొర్రెల స్కీమ్ స్కామ్ చేసిన మొత్తం ఈ డబ్బులన్నింటినీ దారి మళ్ళించిన దొంగలు. ఇంకా చాలామంది దొంగలు ఉన్నారు ఆఫీసులో. ఆ పశుసంవర్ధక శాఖలో పెద్ద ఎత్తున ఒక మాఫియా, ఒక ముఠా తయారై ఉన్నది. ఫస్ట్ ఆ లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే 3 నెలల్లో రిటైర్ కాబోయే ఒక అధికారిని తీసుకొచ్చి ఎందుకు పెట్టినారు అక్కడ? నిజాయితీ గల రామచందర్ అనే ఒక అధికారిని ఎందుకు పక్కకు తప్పించినారు? ఇది గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. తూతూ మంత్రంగా కింద ఉన్న ఒక 4-5 అరెస్ట్ చేసి 4-5 పక్కన ఇచ్చేసి స్కామ్ మొత్తం పక్కదారి పట్టించే కుట్ర ఏమైనా జరుగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు చూడడానికి గొప్పగానే ఉంటుందో వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా ముందు పడుతుందేమో అని. తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాపాడే కుట్రేమన్నా జరుగుతున్నదని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే 3 నెలల్లో రిటైర్ కాబోయే అధికారిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెట్టినారు? నిజాయితీ గల ఆఫీసర్ని ఎందుకు పక్కన పెట్టినారు? దీనికి ఆన్సర్ దొరకాలి. ఫస్ట్ మీరు ఈ టోటల్ ఎపిసోడ్లో లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయాలి. గొర్రెల పంపిణీ కేసులో సర్కారు చర్యలు, పరారీలో ప్రధాన నిందితుడు మొబిన్, ఆయన కుమారుడు. థర్డ్ పార్టీకి బాధ్యతల అప్పగింతతోనే అవినీతి షురు. దర్యాప్తు వేగవంతం చేసిన గచ్చిబౌలి ఠాణా, ఏసీబీ బృందాలు. త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయం పైన ఆధారాల సేకరణ. గొర్రెల పథకంలో అక్రమాల కేసులో ఏసీబీ 4 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేసిన గొర్రెలకు సంబంధించి కాంట్రాక్టర్ మొబిన్, అతని కుమారుడు 2,10,00,000ను దారి మళ్లించగా వారికి వేర్వేరు శాఖలకు చెందిన 4 అధికారులు సహకరించినట్లు నిగ్గు తేల్చిన ఏసీబీ వారిని గురువారం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో కామారెడ్డి ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డి రవి, మేడ్చల్ డివి అండ్ ఏహెచ్ఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ విభాగంలో డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్గా కొనసాగుతున్న పి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ ఉన్నారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మొబిన్, అతడి కుమారుడు పరారీలో ఉన్నారు. ఏసీబీ ప్రత్యేక బృందాలు వీరిని గాలిస్తున్నాయి. మొబిన్ సూచన మేరకే పైన పేర్కొన్న 4 ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించినట్టుగా ఏసీబీ విచారణలో తేలింది. 2,10,00,000ను ఏపీ రైతుల ఖాతాలకు కాకుండా ఎవరి బ్యాంక్ అకౌంట్లకు దారి మళ్లించారనేది ఇంకా తేలాల్సి ఉన్నది. ఏసీబీ ప్రాథమిక విచారణలో గొర్రెల కొనుగోళ్ల బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్లే అవినీతి జరిగినట్టుగా తేలింది. ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాక ఈ కేసులో రాజకీయ నాయకులు, వారి అనుచరుల ప్రమేయం పైన ఆధారాలు సేకరించే దిశలో ఏసీబీ అడుగులు వేస్తోంది. అసలేం జరిగింది? కాంట్రాక్టర్ మొబిన్, ఆయన కుమారుడు పలు ప్రభుత్వ విభాగాలతో ఏర్పాటైన బృందాలతో కలిసి గత ఏడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలో పర్యటించారు. పల్నాడు, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లోని 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు సేకరించారు. బిల్లుల చెల్లింపులకు రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు ప్రభుత్వాధికారులు సేకరించారు. అయితే రైతులకు దక్కాల్సిన 2,10,00,000ను ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు తరలించారు. ఎంతకీ తమ ఖాతాలకు డబ్బులు రాకపోవడంతో రైతులు పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్లో ఆరా తీశారు. నగదు చెల్లింపుల పూర్తయినట్లుగా అధికారులు తేల్చి చెప్పడంతో బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని సమగ్ర దర్యాప్తునకు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు గచ్చిబౌలి ఠాణా నుంచి రికార్డులను స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో చాలామంది దొంగలు ఉన్నారు. ఇంకా స్టిల్ ఈ ఆఫీస్లో దాదాపు ఒక 4-5 ఆంధ్ర అధికారులు ఈ దందాకు తెరలేపినారు. ఒక్కసారి జడ్సన్ కాల్ చేద్దాం. ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్నారు గట్టిగా. అరే number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. The number you have dialed is
వైజాగ్ నుంచి లత. బిజీ వస్తుంది. ఓకే, యా. సో ఈ కేసులో చాలామంది ఇంకా అవినీతి అధికారులు స్టిల్ అదే ఆఫీసులో కంటిన్యూ అవుతున్నారు. ఫస్ట్ ఆ లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయండి, ఆస్తులను జప్తు చేయండి. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. ఈ లక్ష్మారెడ్డి కూపి లాగితే తీగంతా కదులుతుంది. ఆ చుట్టూ ఉన్న ఆంధ్ర అధికారులు, ఈ పార్సల్ తీసుకునే బ్యాచ్, ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది.